ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనానికి సీఎం విజయ్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ ఎల్ పేరుతో మిషన్ మొదలు పెట్టారు. ప్రధాన ప్రతిపక్షం అన్నా డిఎంకేని కోలుకోలేని దెబ్బతీస్తూ ఆ పార్టీ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకంలోకి నెట్టేస్తున్నారు. ఇప్పటికే వరుస రాజీనామాలతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 41కి పడిపోగా ఇప్పుడు మరో 10 మంది ఎమ్మెల్యేలు క్యూ కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆగస్టు 15కు ముందే ఈ 10 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి అధికారికంగా టీవీకే కండువా కప్పుకోబోతున్నారనే వార్త ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అన్నా డిఎంకేలో బలమైన ప్రాంతీయ శక్తులుగా ఉన్న ఎస్పీ వేలుమణి, సివి షణ్ముగంతో పాటు మాజీ మంత్రి సి విజయభాస్కర్ వంటి దిగ్గజ నేతలు కూడా జూలై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో విజయ్ గూటికి చేరడం దాదాపుగా ఖాయమైంది. పళనిస్వామి ఏకపక్ష వైఖరి, జిల్లా కార్యదర్శుల తొలగింపుతో తీవ్ర అసంతృప్తితో ఉన్న నేతలంతా ఇప్పుడు తమ తమ రాజకీయ భవిష్యత్తు కోసం టీవీకే వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే సీఎం విజయ్ ఒక విలక్షణమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇతర పార్టీల నుండి వచ్చే నేతలను నేరుగా చేర్చుకోకుండా ముందుగా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించి ఆ తర్వాత ఉప ఎన్నికల్లో టీవీకే టికెట్ పై గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇలా ప్రజా తీర్పుతో వస్తేనే రాబోయే కేబినెట్ విస్తరణలో వీరికి మంత్రి పదవులు కట్టబెట్టవచ్చనేది విజయ్ మాస్టర్ ప్లాన్ గా ఇక్కడ కనిపిస్తోంది. గత కొన్ని వారాలుగా జరుగుతున్న రాజీనామాల పరంపరలో విజయ్ ప్లాన్ లో భాగమేనంటున్నారు తమిళ పొలిటికల్ అనలిస్టులు. మే నెలలో పార్టీ విప్ను ధిక్కరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న విజయ్ ప్రయత్నానికి మద్దతిచ్చిన 25 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలంతా విజయ్ కనుసన్నల్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. వారందరికీ తిరిగి టీవీకే తరఫున టికెట్లు కూడా ఇచ్చేందుకు విజయ్ అంగీకరించినట్లు కూడా ప్రచారం జరుగుతుందో వైపు. ఇక ఇప్పుడు ఎస్పీ వేలుమణి, సివి షణ్ముగం వంటి ప్రభావవంతమైన నేతల రాజకీయంగా పొత్తు పెట్టుకున్న శాసన సభ్యులను చేర్చుకోవాలని భావిస్తున్నట్లుగా సమాచారం. సీనియర్ నేతలకు మళ్లీ ఎన్నికైతే క్యాబినెట్ పదవులు ఇస్తామని, మరికొందరికి జిల్లా కార్యదర్శులు, ఆఫీస్ బేరర్లుగా టీవీకేలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అయితే విజయ్ మంత్రివర్గంలో వేలుమణి, షణ్ముగం, సి విజయభాస్కర్, ఎంఆర్ విజయభాస్కర్లతో సహా ఏఐఏడీఎంకేకు చెందిన కనీసం 5 కీలక నాయకులకు చోటు దక్కే అవకాశం ఉందని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. ఇది కార్యరూపం దాల్చితే ఎన్నికల అనంతర మిత్రపక్షాలపై విజయ్ ఆధారపడటం తగ్గుతుంది. అదే సమయంలో సంస్థాగతంగా ఇంకా యువతరంగా ఉన్న పార్టీలోకి అనుభవజ్ఞులైన జిల్లా స్థాయి రాజకీయ యంత్రాంగం ప్రవేశిస్తుంది. ఇక మరోవైపు ప్రతిపక్షాలు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. కోట్లాది రూపాయల నిధులతో టీవీకే హార్స్ ట్రేడింగ్ కు పాల్పడుతోందని, అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికే మాజీ మంత్రులు విజయ్ వైపునకు చేరుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఫిరాయింపులు గనక పూర్తయితే తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కు తిరుగులేని మెజార్టీ దక్కడం ఖాయం.